హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మధు టాక్స్. ఇవాల్టి స్పెషల్ క్రంచీ వెజిటేబుల్ చీజ్ శాండ్విచ్. ఎక్స్ట్రా క్రంచీగా శాండ్విచ్ అయితే రెడీ అవుతుంది. వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్టీగా క్రంచీగా వస్తుంది. శాండ్విచ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాం. వెజిటేబుల్స్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటోస్, ఆనియన్, కీరా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అదేవిధంగా పన్నీర్ని కూడా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. వీటితో పాటు బటర్, చీజ్ కూడా తీసుకోవాలి. పుదీనా పేస్ట్ కోసం మిక్సీ జార్లో గుప్పెడు పుట్నాలు, 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. 1 బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపై బటర్ అప్లై చేసి ఆ తర్వాత పుదీనా పేస్ట్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత కాసింత కెచప్ తీసుకొని దాన్ని కూడా అప్లై చేసేసి ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యాప్సికమ్, టమాటోస్, కీరా ముక్కల్ని వేసి పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసి కాసింత చాట్ మసాలా, చిటికెడు ఉప్పు స్ప్రింకిల్ చేయండి. ఈ వెజెస్పై చీజ్ పెట్టుకొని మరో బ్రెడ్ స్లైస్ తీసుకొని బటర్ అప్లై చేసి చీజ్ పై పెట్టుకోండి. మేకర్ వేడెక్కాక స్టఫ్ నింపిన స్లైసెస్ని పెట్టుకొని లాక్ చేసి గ్రీన్ లైట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత ఓపెన్ చేసి శాండ్విచ్ని ప్లేట్లోకి తీసుకొని చూపించిన విధంగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే శాండ్విచ్ అయితే రెడీ అవుతుంది. దీనికి సపోర్టింగ్గా పుదీనా చట్నీ కానీ టమాటో కెచప్ కానీ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.